2023 సంవత్సరాన్ని ఎలా ముగించాలి, 2024 సంవత్సరంలో ఎలా ప్రవేశించాలి, ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం చదువుకొని ముందుకెళ్దాం. 12:2 హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. స్తోత్రం దేవా సర్వోన్నతుల సర్వాధికారి. ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతలు వేయంతలుగా ఫలింపజేసి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఇక్కడ ఈ యొక్క వచనంలో అసలే ఎంత అర్థం ఉన్నదంటే, ఎలా విడిచిపెట్టాలి, ఎలా ప్రారంభించాలి, ఏమి విడిచిపెట్టాలి, ఏమి పొందుకోవాలి. ఇప్పుడే జస్ట్ నేను చదువుతుంటుంటే ఈ వచనంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు నాకు తెలియజేశాడు. చూడండి, ఇక్కడ ఏమున్నది? సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారము. గమనించాలి, ప్రతి భారము అప్పుల భారం అవ్వచ్చు, అనారోగ్య భారం అవ్వచ్చు, నిందల భారం అవ్వచ్చు, సంథింగ్ ఈజ్ దేర్. ఖచ్చితంగా ప్రతి వారికి ఏదో ఒక భారం ఉంది. సంథింగ్ బర్డెన్ ఈజ్ దేర్. ఏదో ఒక బర్డెన్ ఉన్నది, ఏదో ఒక సమస్య ఉన్నది. కానీ ఏం చేయమంటున్నాడు దేవుడు? విడిచిపెట్టేసాయి. 2023 నువ్వు విడిచిపెడతా మాత్రమే కాదు, 2023లో నీకు ఉన్నటువంటి భారములు, సమస్యలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టేసేసేయాలంటండి. భారమును, నెక్స్ట్ సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టేసేయి. పట్టుకోవద్దు నువ్వు. ఒక సేవకుడు సువార్త నిమిత్తం వెళ్ళాడంట. వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఆ దారిలో ఒక విశ్వాసం కనిపించిందంట. కనిపించి ఆమె రేషన్ షాప్ దగ్గర నుంచి రైస్ తెచ్చుకుంటూ ఉంది. పేదరాలు. ఆ బియ్యం మూట నెత్తి మీద పెట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే పాస్టర్ గారికి జాలి కలిగి ఆ కారులో, అమ్మ ఎక్కమ్మా అంటే, వద్దండి అయ్యగారు, లేదు అమ్మ ఎక్కమ్మ అంటే, ఎలాగైతే ఎక్కిందంట. ఆయన కారులో ఎక్కించుకున్నాడు. ఇంటికి దగ్గరకు వచ్చేస్తూ ఉన్నప్పుడు అద్దంలో చూసిరంటే వెనక్కి ఏం చేస్తుంది అంటే, ఆ కారు అయితే ఎక్కింది కానీ నెత్తి మీద బియ్యపు మూట, ఆ బస్తా మాత్రం పెట్టుకునే కూర్చున్నదంట. పాస్టర్ గారికి ఆశ్చర్యం వేసి, అదేంటమ్మా, కారు ఎక్కించుకున్నాను కదా నిన్ను, నెత్తి మీద బియ్యం మూట అలాగే పెట్టుకుని కూర్చున్నావు ఎందుకని అని అంటే, అయ్యగారు నన్నంటే ఏదో మీ కారు మోస్తుంది కానీ నా బియ్యం బస్తా కూడా మోస్తుందా? నన్నంటే ఏదో ఎక్కించుకున్నారు కానీ మీ కారులోను, నేనే భారం ఈ కారు కంటే, మళ్ళీ నా బియ్యం బస్తా కూడా ఇది ఎక్కడ మోస్తుంది అని చెప్పి దీన్ని పక్క షీట్లో పెట్టకుండా మళ్ళీ అది ఎక్కడ ప్లేస్ ఆక్రమింతుందో, ఈ బియ్యం బస్తాను పెట్టినట్లయితే మీ కారుకి ఎక్కడ బరువు ఎక్కువ అవుతుందో అని చెప్పి, అయ్యగారు ఈ బియ్యం బస్తాను నెత్తి మీదే పెట్టుకున్నాను అని చెప్పి అన్నదట. అయ్యో అమ్మా, నువ్వు నెత్తి మీద పెట్టుకున్నా, నువ్వు పక్కన పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా అది నా కారు మోస్తానే ఉంటుంది. నిన్ను కారు ఎక్కించుకున్నది ఎందుకంటే నువ్వు కాలినడకని రాలేకపోతున్నావు, ఆ బియ్యం బస్తా మోసుకుంటూ వస్తున్నావు, ఎండలో వస్తున్నావు, నువ్వు విడుదల పొందుకుంటావు, నువ్వు సుఖంగా కూర్చుంటావు, ఈ ఏసీలో కూర్చుంటావు, హ్యాపీగా నీ జర్నీని, నీ గమ్యాన్ని నేను చేర్చాలని చెప్పి నేను ఈ కారు ఎక్కించుకున్నాను తప్ప, నువ్వు కారులో ఎక్కి నీ బియ్యపు బస్తా నీ నెత్తి మీద పెట్టుకుంటే ఇంక ఉపయోగం ఏంటి? నువ్వు కారులో ఉన్న బయట ఉన్న ఒకటే, నువ్వు నడిచి వచ్చినా ఒకటే, దాంట్లో ఉన్న ఒకటే, కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పి దైవ సేవకుడు చెప్పాడంట. ఈ రోజున మనలో చాలామంది జీవితాలు సేమ్ ఎట్లానే ఉన్నాయి. దేవునిలోనికి వచ్చాము, దేవుడు చెప్తుంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య నా దగ్గర రండి. ఎస్, వచ్చాము. మనం క్రైస్తవులం, సండే చర్చికి వెళ్తాం, వాక్యం చదువుతాం, పాటలు పాడతాం, అవసరమైతే వాక్యాన్ని బోధిస్తాం. కానీ మన బర్డెన్స్ మాత్రం చాలామంది ఫోన్ చేసి, బ్రదర్ మా పాస్టర్ గారికి చాలా అప్పులు ఉన్నాయండి, ప్రార్థన చేయండి విడుదల పొందాలని. దేవుడు ఏం చెప్తున్నాడు? భారం నా మీద వేయండి, నేను మీకు విడుదల ఇస్తాను, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రయాసపడి భారం మోసుకుని సమస్య నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. దేవుడు విశ్రాంతిని ఇవ్వటానికి మనం పిలుస్తూ ఉంటుంటే ఇక్కడ ఏముంది? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను సులువుగా చిక్కులు పెట్టేస్తుంది.
దైవ సేవకులను ఎలా మోసగింటారు తెలుసా సైతాన్ గడు? ఈ క్రిస్మస్ మీటింగు లేకపోతే న్యూ ఇయర్ ఆరాధన నువ్వు ఎంత ఘనంగా చేయాలి తెలుసా, కాబట్టి అప్పు చేయి, వాళ్ళ దగ్గర అప్పు చేయి, వీళ్ళ దగ్గర అప్పు చేయి అని చెప్పి అప్పుల్లో ఇరికించేసేసి అప్పుల్లో ఇరికించి ఆనందపడితే ఆనందం ఎలాగవుతుంది? నీ దగ్గర ₹1 లేకపోయినా కూడా అప్పుడు ఆనందించాలి. దేని బట్టి? ప్రభుని బట్టి ఆనందించండి. మళ్ళా చెప్తున్నాను, ప్రభునందు అంటున్నాడు కానీ మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆనందించమని చెప్పట్లేదు కదా. పిల్లలు గమనించాలి. నెంబర్ 1, మన జీవితం ఆనందంగా ఉండాలంటే 2024లో మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా. మత్తయి సువార్త 11:28 ఉంటుంది కదా, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా దగ్గర మీకు విశ్రాంతిని. సమస్త జనులు, ఆయన ఒక్కడినే కారెక్కించుకోగలిగాడు. కానీ మన యేసయ్య అయితే సమస్తం భూప్రపంచం మీద ఉన్న సమస్త జనులు రండి నా దగ్గరికి మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. కాబట్టి ఏమి విడిచిపెట్టాలి ఈ రోజున? 2023ని విడిచిపెట్టేయడం కాదు, 2023ని ఎలా విడిచిపెట్టాలి, 2024ని ఎలా ఎదుర్కోవాలి, ఈ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం ఈ రోజున. ఇక్కడ చూసినట్లయితే సులువుగా చిక్కులు పెట్టి పాపం, సులువుగా ఈజీగా చక్కగా ఉంటుంది జీవితం అంతా కూడా. ఆ భార్యాభర్తల జీవితం ఎంత బాగుంటుంది, ఆ కుటుంబం ఎంతో బాగుంటుంది, ఆ సంఘం ఎంతో బాగుంటుంది. ఎవరో చిన్న మాట పెడతారు, చిన్న దాన్ని పెట్టి గందరగోళం అయిపోతుంటుంది. దాన్ని విడిచిపెట్టాలి. ఓకే, వాళ్ళు చెప్పారా, సో వాళ్ళు ఎలా అన్నారా, ఇవన్నీ ఏం చేయాలి? విడిచిపెట్టేసేయాలి అనమాట. కోపం విడిచిపెట్టాలి, ద్వేషం విడిచిపెట్టాలి, అసూయ విడిచిపెట్టాలి, చేదు విడిచిపెట్టాలి. ఇవి విడిచిపెట్టకుండా నువ్వు 2023ని క్యాలెండర్ని తీసి పక్కన పడేసి కొత్త క్యాలెండర్ పెట్టేసిన జీవితంలో ఏ విధమైన మార్పులు సంభవించవు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త. విశ్వాసానికి కర్త అంటే ఎవరు? మెయిన్ విశ్వాసం ఎవరిదండి? అబ్రహాం విశ్వాసులకు తండ్రి అనుకుంటాం మనం. ఆ తండ్రికే తండ్రి ఉన్నాడు ఒక ఆయన. ఎవరండి? యేసుప్రభు వారు. యేసుప్రభువారా? అబ్రహాం తండ్రి యేసుప్రభు ఎలాగవుతాడు? చాలామంది అంటాడు. అడిగారు యేసుప్రభుని, నీ ఎంత, నువ్వెంత, నీ వయసు ఎంత అంటే, నేను అబ్రహాము కంటే ముందున్నాను అని చెప్పి దేవుడు అంటుంటాడు. వింటున్నారు ప్రియులు? చాలా జాగ్రత్త వినాలి. ఇక్కడ విశ్వాసం కర్త ఇదాన్ని కొనసాగించబడినని యేసు ఉన్నది లేదు. ఇక్కడ విశ్వాసం కర్త ఎవరండి? విశ్వాసులకు తండ్రే అబ్రహాం అనుకుంటాం మనం, మంచిదే. కానీ ఆ తండ్రికి తండ్రి, విశ్వాసానికి అసలే ఆ విశ్వాసానికి తండ్రి ఆయన అయితే విశ్వాసానికి కర్త ఎవరంటండి? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయనకు నువ్వు ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు నువ్వు తీసుకునే డెసిషన్ అనేటువంటిది, నిర్ణయం అనేటువంటిది నీ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. నా ప్రియమైనటువంటి వారులారా జాగ్రత్తగా ఉండండి. యేసు వైపు చూచుచు నీ జీవితం ఆనందంగా ఉండాలంటే యేసు వైపు చూచుచు. పేతురు యేసు వైపు చూచుచు బోటు దిగాడు. యేసు వైపు చూస్తూ ఏం చేశాడంటే రిస్క్ తీసుకున్నాడు. అక్కడ నీటి మీద నడక అనేది, బోటులోంచి నీటిలోకి వచ్చాడు ఆయన. సేఫ్టీ ప్లేస్లోంచి రిస్క్ ప్లేస్లోకి వచ్చాడు. కాబట్టి యేసయ్యని నమ్ముకుంటే ఛాలెంజింగ్ లైఫ్ ఉంటుంది. యేసయ్యని నమ్ముకుంటే జీవితంలో ఊహించినట్టు పరిణామాలు ఎదురవుతుంటుంటాయి. కానీ చూడండి, యేసు వైపు చూసినంత కాలం ఆ యొక్క వాటర్ అంతా కూడా ఒక కార్పెట్ లాగా అనిపించింది ఆయనకి. యేసు వైపు చూస్తూ నడిచినంత కాలం ఆ వాటర్ లాగా లేదు. ఆ యొక్క అలల్లా లేవు ఆయనకి. కాబట్టి అందుకని యేసు వైపు చూడాలి మనం, పరిస్థితుల వైపు కాదు. అయ్యా, నాకున్న అప్పు చూస్తే ఎవరు చూడమన్నారు? నాకున్న సమస్య చూస్తే ఎవరు చూడమన్నారు? యేసు వైపు చూడమని వాక్యం సెలవిస్తుంది. కానీ నీకు ఎంత అప్పు ఉందో చూడు, నీకెంత జ్వరం ఉందో చూడు, నీ థర్మామీటర్ చూడు, నీ థైరాయిడ్ టెస్ట్ చేస్తే దాని లెవెల్ చూడు, నీ సైట్ ఎంత, ఈ కొలతలు చెప్పమంటలేదు దేవుడు అక్కడ. ఎందుకంటే నీ కొలతలు వేరు, దేవుడు కొలతలు వేరు. 5+2 ఎంత అంటే 7 అంటావు నువ్వు. కానీ దేవుడు అంటాడు 5+2 లేసుకో, ఇన్ఫినిటీ, నీ ఇష్టం. 5 రొట్టెలు 2 చేపలు నేను ఒక 15,000 20,000 మంది పనిచేశాను. కాబట్టి 5+2 నీకు 7 అయితే నాకు 15,000. నా దృష్టిలో 20,000. ఒక 1,00,000 మంది ఉన్నారు, 1,00,000, 10 లక్షల, కోట వేసుకో నువ్వు ఎంత కావాలో అంత. నా లెక్క ఇది. కాబట్టి నీ లెక్కలు, నీ డాక్టర్ లెక్కలు, నీ ఫైనాన్షియల్ లెక్కలు, నీ అప్పుల లెక్కలు, నీ వడ్డీ లెక్కలు పెట్టుకొచ్చి నా దగ్గర పెట్టొద్దు, తీసేసేయి. నా వైపు చూడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? నా వయసు ఇంత, వివాహం అవ్వలేదు, చూడుకు దాని వైపు చూడుకు. నువ్వు యేసయ్య వైపు చూడు. యేసయ్య వైపు చూస్తే వయసుతో సంబంధం లేదు, నీ స్టేటస్తో సంబంధం లేదు, నీ స్థితితో సంబంధం లేదు,
నువ్వు ఉన్నటువంటి పరిస్థితితో సంబంధం లేదు. నో నో నో, దేంతో సంబంధం లేదు. యేసు వైపు చూడటం నేర్చుకోవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందిరములు ఓపికతో పరిగెత్తదము. గమనించాలి, ఏమి విడిచిపెట్టాలంటే భారాన్ని విడిచిపెట్టేసేసేయాలి, పాపాన్ని విడిచిపెట్టేసేసేయాలి, ద్వేషాన్ని విడిచిపెట్టేసేసేయాలి, అసూయని విడిచిపెట్టేసేసేయాలి, అనుమానాలు విడిచిపెట్టేసేసేయాలి, ఆందోళన విడిచిపెట్టేసేసేయాలి. ఓ ప్రైజ్ గాడ్. క్యాలెండర్ తీసి పక్కన పడితే సరిపోద్ది అనుకున్నానండి. క్యాలెండర్ కాదు, నీ మనసులో ఉన్న చెత్త అంతా తీసి పక్కన పడాలి. చెత్త ఎత్తుకున్నాడు అక్కడ ఉన్నాడు కదా సైతాన్ గడు మనకి. యోబు ఇంటి చుట్టూ చాలా చెత్త ఉందంట, సైతాన్ గడు చూశాడంట. దేవుడు అన్నాడంట, సరే ఆ చెత్త అంతా క్లీన్ చేసేసుకో, చెత్త అంతా తీసేసి. ప్రభువా, మరి యోబు చుట్టూ నువ్వు వేసావు కదా కంచి అంటే, కంచి ఉన్నదిలే, పాత పడిపోయింది అదంతా కూడా. కాబట్టి ఆ పాత కంచి అంతా తీసేసుకో, నువ్వు ఆ చెత్త అంతా ఎత్తుకుని వెళ్ళిపోయి దూరంగా పడేసుకో అంటే గబగబగా వెళ్ళిపోయి సైతాన్ గడు ఆడికి ఏదో పెద్ద అధికారం వచ్చిందన్న ఫీలింగ్లో ఏం చేశాడంట, పాడుబడిపోయినటువంటి పాత పడిపోయినటువంటి ఆ కంచినే దాటలేకపోయాడు వాడు. దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ తడకల కంచిని తీసేసి, ఆ క్లాత్ కంచిని తీసేసి స్ట్రాంగ్ కాంపౌండ్ వాల్ నిర్మించాలనుకుంటున్నాను నేను యోబుకి. కాబట్టి తీసేసుకో అంటే వాడు హఠాహుటిని వెళ్ళి అదంతా చెత్త అంతా ఎత్తుకుని పోయాడంట. అప్పుడు రెండంతల ముందు దానికంటే బలమైనటువంటి చక్కటి ఆరోగ్యం, చక్కటి బిడ్డలు, చక్కటి కంచిని, సెక్యూరిటీని దేవుడిచ్చాడు మళ్ళా. కాబట్టి నీ జీవితం ఏదైనా తొలగించబడుతుంది, సైతాన్ గడు దొంగిలిస్తున్నాడంటే థ్యాంక్ యూ జీసస్. నువ్వు వెళ్ళిన ఇంటర్వ్యూ నువ్వు ఫెయిల్ అయ్యావంటే థ్యాంక్ యూ జీసస్. నీ జీవితం ఏదైనా సైతాన్ గడు దొంగిలించుకున్నాడంటే ఏసై నాకు దీనికంటే గొప్పది ఇస్తాడు తెలుసా అని సైతాన్ గడితో చెప్పాలి. నువ్వు దొంగిలించేటువంటి వాడు, నువ్వు దొంగ. నా యేసయ్య దీవించేటువంటి వాడు, నా యేసయ్య ఇచ్చేటువంటి వాడు. హల్లెలూయా. నా యేసయ్య వైపు నేను చూసినట్లయితే ఆయన కుడి చేతిలో ఏముంది, ఎడం చేతిలో ఏముంది, దీర్ఘాయువును, ధనఘనతలు, ఇవన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయంట. సైతానుడు ఏం చేస్తాడు, వాడు దొంగడు ఎందుకు వస్తాడండి, దోచుకోవడానికి వస్తాడు. సైతానుడికి ఏం లేదు, సమాధానం లేదు. కాబట్టి నీ సమాధానం దోచుకోవడానికి వస్తాడు. వాడికి శాంతి లేదు, నీ శాంతిని దోచుకోవడానికి వస్తాడు. కాబట్టి ఎవడు గొప్ప ఇక్కడ, నీ దగ్గర వాడు దోచుకుంటున్నాడంటే దొంగోడు గొప్పడా, దోచుకున్నవాడు గొప్పడా? గమనించాలి. కాబట్టి సైతాన్ గారిని చాలామంది గొప్పగా చూసేసి భయపడిపోతుంటారు. గర్జించు సింహం కాదాడు, చెత్త ఎత్తుకునేవాడాడు, నీ కాళ్ళ కింద ఉన్నాడు. ఈ దృష్టి నీకు లేనంత కాలం నువ్వెంత విలువిస్తే అంత చేస్తాడు. అందుకనే అపోస్తలుని పౌలు అంటారు, క్షణమాత్రం ఉండి ఈ చులకన శ్రమ. చూసారా, చులకన. ఎవరన్నా మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని పెద్దగా పట్టించుకోకుండా మీ పని మీరు వేసుకోండి, వెళ్ళిపోతారు వెంటనే. సరే, నేను తొందరగా ముగించాలనుకుంటున్నాను ప్రియులారా. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఓపిక. బ్రదర్, మీరు చెప్పినట్టు మేము 3:30 లైవ్లోకి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, లేదు ఉన్నట్టు పలుకుతున్నాము, మా అప్పులన్నీ తీరిపోయి అంటున్నాం, కానీ ఏం తేడా రావట్లేదేంటి? ఎన్ని రోజులు పలుకరు? 4 రోజులు అయింది బ్రదర్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు? 40 సంవత్సరాలు బట్టి. 40 సంవత్సరాలు బట్టి బాధనటువంటి బాధ 4 రోజులు వెళ్ళిపోవాలంట. ఎంత విడ్డూరం చూసారా? చాలామంది ఏంటంటే షార్ట్ అనమాట, షార్ట్ టెంపర్ అంటే ఉండాలిగా. షార్ట్లో 10 రోజులు, 2 రోజులు, 3, ఒక్క నిమిషంలో. కొంతమంది 3:30కి రారంట. మీరు చేయండి ప్రార్థన, మాకు ఈ ఫోన్లో చేయండి ప్రార్థన, 1 నిమిషం ప్రార్థన చేయండి, పోవాలంతా. కాబట్టి ఇక్కడ ఓపికతో పరిగెత్తాలంట. పరిగెడతారు అందరూ కూడాను, ఓపిక ఉండాలి. పరుగును ప్రారంభిస్తారు అందరూ, ముగించాలి. ముగించేంత వరకు ఓపికతో పరిగెట్టినటువంటి వాళ్ళు మాత్రమే ముగించగలుగుతారు. ఓపికతో పరిగెత్తడం. ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి. ఇది ఆనందం అనగా 24, అవమానం అనగా 23. నీ 23లో అవమానాలు, నిందలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చాయేమో, అప్పులతో, అనారోగ్యాలతో, ఊహించినటువంటి పరిణామాలతో నీ జీవితం గడిచిందేమో. ఈ రోజున ఒక నిర్ణయం తీసుకోవాలి మనమంతా కూడా. 2023 నేను బాధ పెట్టిందేమో, హింస పెట్టిందేమో, కానీ నేను కాపాడాడు తెలుసా దేవుడు.
ఉంచబడిన ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను శ్రమను సహించలేకపోతున్నానండి, నేను పనిచేస్తున్న ఆఫీసులో నేను ఒక్కడనే క్రైస్తవుని, కాబట్టి నా కొరకు ప్రార్థించి నేను ఎక్కడ ఉండలేకపోతున్నాను అంటే నువ్వు స్వార్థపరుడు అనమాట. నీ ఆఫీస్ మొత్తంలో నువ్వు ఒక్కడివే క్రైస్తవుడు ఉన్నావు, నేను ఇక్కడ సహించలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతానంటే నువ్వు స్వార్థపరుడు. నీ కంఫర్ట్ నువ్వు చూసుకుంటున్నావు. నిన్నొక్కడనే దేవుడు అక్కడ పెట్టాడంటే అదంతా చీకటి, ఆ చీకటిలో నువ్వు వెలుగుతావని, నువ్వు వెలిగించబడతావని. అయ్యా, నా కుటుంబం అంతా కూడా అన్యులు, నేను ఒక్కడనే మారు మనసు పొందాను, నేను ఒక్కదాన్నే దేవుని తెలుసుకున్నాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే నువ్వు స్వార్థపరురాలువే. ఎందుకు తెలుసా? నా కుటుంబంలో చీకటి ఉందయా, నా కుటుంబంలో అంధకారం ఉందయా, నేను ఒక్కదాన్ని దేవుని తెలుసుకున్నాను, నా వెలుగు వీళ్ళకి తాకాలి, నా ద్వారా నా కుటుంబం రక్షించబడాలి, అందుకే నన్ను ఇక్కడ పెట్టాడంటే నువ్వు ఆనందిస్తే నువ్వు నిజంగా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి. నాకు వచ్చే ఫోన్లన్నీ ఏంటి తెలుసా? నేను ఒక్కదాన్నే, అదేదో గ్రేట్గా ఫీల్ అవుతారు చాలామంది, అదేదో బాధగా ఫీల్ అవుతారు చాలామంది. నేను చాలా గ్రేట్ సారోస్లో ఉన్నాను, నాకు ఎంకరేజ్మెంట్ లేదు. నీకు ఎంకరేజ్మెంట్ ఎవరు? యేసయ్య. యేసు వైపు చూడాలి, ఓపికతో పరిగెత్తాలి, నీ దృష్టి దేవుని వైపు ఉండాలి. కాబట్టి నువ్వు అప్పుడు ఎటువంటి సమస్యనైనా, ఎటువంటి అప్పునైనా, ఎటువంటి నిందనైనా కూడా నువ్వేం చేస్తావు? జయించుకుంటూ వెళ్ళగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. బలపరచబడుతున్నారా? 2023 మీ జీవితంలో బాధను మిగిల్చిందనుకుంటున్నారా మీరు? యేసయ్య వైపు చూస్తే ఏం చేస్తా తెలుసా? ఇది ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి, అవమానాల బ్రదరు, నిందల బ్రదర్, ప్రైజ్ గాడ్, నీవు అవమానాల వైపు చూడకు, అవమానాలు నిర్లక్ష్యం చేయి, సిలువను సహించు, శ్రమను సహించు, ఇబ్బందిని సహించు. నా వల్ల కాదండి, నేను చచ్చిపోతున్నానండి, ఎవరిలో పెట్టారు నాకు మెసేజ్లు, నేను సహించలేను, ఇంకా ఈ అప్పుల బాధ నేను సహించలేను, ఈ అవమానాలు నేను సహించలేను, ఎంతో మంచిగా జీవించాను, కానీ ఈరోజు నేను ఇలా దిగజారిపోయాను, ఎందుకని? ఇటువంటి పరిస్థితి నాకు ఎందుకని? పరిగెట్టు, ముందుకు పరిగెత్తు, సహించుకో. ఒక రన్నింగ్ చేసే వ్యక్తికి చెమట పడుతుంది, కంట్లో పడుతుంది, చెమట ఉప్పుకుంటుంది, అది కంట్లో పడితే ఎంత మండుతుంది తెలుసా? ఇన్ని సహించుకుంటూ, ఇన్ని భరించుకుంటూ గురి యొద్దకు పరిగెడతాడు ఆయన. చూడండి ఇక్కడ, ఆనందము కొరకై చూసారు, అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. రన్నింగ్ చేసంట కుర్చీలో కూర్చున్నాడంట వెళ్ళి. హల్లెలూయా. మేము రన్నింగ్ చేయండి, కుర్చీలో కూర్చుంటాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యుద్ధం చేయండి, విజయం కావాలి, ఎగ్జామ్ రాయమండి, పాస్ కావాలి. ఈ రోజున క్రైస్తవం అంతా, జీవితం అంతా ఇట్లానే ఉన్నది. సమస్య నుంచి బయటపడిపోవాలంతే, సంతోషంగా జీవించాలంతే. మేము సహించం, మేము ఓర్చుకోం. థామస్ ఆల్వా ఎడిసన్ గారంట 1000 సార్లు ప్రయత్నం చేశారంట బల్బు కోసం. 1000 సార్లు ఫెయిల్ అయ్యాడంట ఆయన. ఆయనకి ఎంత సహనం ఉంటే 1000 సార్లు చేసి ఉంటాడు? అంత చేశాక 1001 చేస్తే సక్సెస్ అయ్యాక ఆ బల్బు పట్టుకెళ్ళి తన యొక్క సెక్యూరిటీ గార్డుకి ఇచ్చాడంట. అయ్యా పై గదులు పెట్టావి అంటే ఆయన వెళ్తా కొన్ని స్టెప్స్ ఎక్క కింద పడేసాడంట, పగిలిపోయింది. ఏమీ బాధపడలేదు థామస్ ఆల్వా ఎడిసన్ గారు. ఇంకేం చేస్తాడు? మళ్ళీ తయారు చేశాడంట బల్బుని. ఈసారి ఎవరికి ఇవ్వాలి? కొత్తడికి ఎవరికి ఇవ్వరు కదా. ఏ వ్యక్తి అయితే పగలగొట్టాడు, ఏ వ్యక్తి అయితే పాడు చేశాడు, అదే వ్యక్తికి మళ్ళీ ఆ బల్బుని ఇచ్చాడంట. కాబట్టి ఈరోజున దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి శరీరాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కానీ నువ్వు దాన్ని పగలగొట్టావు, పాడు చేసావు, నాశనం చేసావు. ఆయన ఈరోజు మరలా నీకు ఇంకొక 2024 అనేటువంటి నూతనమైనటువంటి జీవితాన్ని క్రియేట్ చేసి దేవుడు ఇస్తున్నాడు. నీకు నూతనమైనటువంటి సంవత్సరాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడిచ్చేది ఎప్పుడు కూడా యెహోవా ఉత్తమమైనదాన్ని అనుగ్రహించును అన్న వాక్యంలోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఏం విడిచిపెట్టాలి గుర్తుంది కదా? నీ భారాన్ని విడిచిపెట్టేసేసేయండి. మీకున్నటువంటి పాపాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని అన్నిటిని విడిచిపెట్టేసేసేయండి. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. 1వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే, పేతురు మొదటి పత్రిక 1:18, పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి. హల్లెలూయా. ఏంటంటే వ్యర్థ ప్రవర్తన. మనకు తెలుసు ఏది వ్యర్థమేంటన్నది. ఇది అనవసరం, ఇది వేస్ట్, చెత్త అంతా తీసి బయట పడేసేయండి. అమ్మా క్లీనింగ్ అయిందా ఇల్లు? ఖచ్చితంగా చేస్తాం. డిసెంబర్ 31 లోపల ఇంట్లో చెత్త అంతా మేము బయట పడేస్తాం. ఇంట్లో చెత్తే కాదు, ఒంట్లో చెత్త పడేయాలి. నీ మైండ్లో చెత్త పడేసేయాలి,
నీ మైండ్లో ఉన్న చెత్త అంతా డిలీట్ చేసేసేయాలి. ద్వేషము, అసూయ, కక్షలు, కార్పణ్యాలు, క్షమించలేనటువంటి తనం ఇదేదైనా ఉందా? క్షమించలేకపోతున్నారు ఎవరినైనా? తీసేసేయండి చెత్త అంతా, క్షమించేసేసేయండి. ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు, చేదు పెట్టుకోవద్దు. నువ్వు శత్రువులు అయినా పర్లేదు అనేక మందికి, కానీ నీకెవరు శత్రువులు ఉండకూడదు. నువ్వు అనేక మందికి శత్రువులుగా ఉన్నా పర్వాలేదు, కానీ నీకు మాత్రం శత్రువులు ఎవరు ఉండకూడదు. నువ్వు అందరిని క్షమించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. మనం త్వరగా చూడాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 చూద్దాం మనం. మీరు మందులు కాక విశ్వాసం చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తోదమట్టుకు కనపరచవాలని ఆపేక్షించుచున్నాను. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి దేవుని వైపు చూస్తూ ఓపికతో పరిగెట్టాలంట, ఓపికతో. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. బ్రదర్, అసలు అగ్ని లాంటి శ్రమలో ఈ 2023లో నేను ఎదుర్కొన్న శ్రమలు ఎలాంటి తెలుసా? నేను వెళ్తున్నటువంటి ఫైనాన్స్ క్రైసిస్ ఎటువంటివో తెలుసా? అగ్ని లాంటి శ్రమలు, ఈ నిందలు నేను భరించలేకపోతున్నాను అని అంటే ఏదో వింత జరుగుతున్నట్టు కంగారు పడతారు ఎందుకు అంటున్నాడు పౌలు గారు, పేతురు గారు. గమనించాలి. అపోస్తలుడైన పేతురు గారు ఏమన్నాడు తెలుసా? ప్రియులారా, చూడండి, ముద్దుగా పిలిచాడు ఆయన మంచిగా, నా ప్రియమైనటువంటి సహోదరులారా అని ప్రేమగా పిలుస్తూ, ప్రియులారా అని పిలుస్తూ ఏమన్నాడు? మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్నటువంటి అగ్ని వంటి శ్రమ, మిమ్మల్ని శోధించడానికి అగ్ని వంటి శ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడొద్దు. శ్రమలను గురించి మీరు ఆశ్చర్యపడొద్దు, శ్రమను బట్టి మీరు ఆశ్చర్యపడొద్దు. మరేం చేయాలంట? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనారంతగా సంతోషించడి. శ్రమలను బట్టి ఏం చేయాలంటే సంతోషం. కీడు వెనక మేలు దాగుందనే లోకం నమ్ముతుందే, కీడు వెనక మేలు దాగుందని చెప్పి అన్యుడు నమ్ముతున్నాడే. దేవుడు అంటే తెలియనటువంటి వాడు, బైబిల్ అంటే తెలియనటువంటి వాడు పర్లేదు లేదా, ఈ కీడు వెనక ఏదో మేలు దాగుంటుంది. కానీ క్రైస్తవుడు అయినట్టు నువ్వు, వాక్యం తెలిసినట్టు నువ్వు, ఈ శ్రమ వెనకాల ఖచ్చితంగా ఈ శ్రమను ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు నాకు, ఈ నిందను పూదండగా మార్చేస్తాడు దేవుడు నాకు అనేటువంటి నిరీక్షణ ఎందుకు లేదు అసలు? వింటున్నారా? ఇద్దరిని శోధించాడంట సైతాన్ గడు బాగా. ఎవరిని? కరెక్ట్ మార్గంలో వెళ్తున్నటువంటి వాడు, నిజాయితీగా జీవిస్తున్నటువంటి వాడిని సైతాన్ గడు పట్టుకుంటాడు. వింటున్నారా? యేసయ్య కరెక్ట్గా వెళ్తున్నాడు, నిజాయితీగా ఉంటున్నాడు. నాలో తప్పు ఎవరుందో నిరూపించనని అడిగినటువంటి యేసు ప్రభు వారినే సైతాన్ గడు ఏం చేశాడు? శోధించాడు, వాక్యంతోటే శోధించాడు. కాబట్టి నేను నీతిగా ఉన్నాను బ్రదర్, దశంభాగాలు తెస్తున్నాను బ్రదర్, నిజాయితీగా ఉంటాను బ్రదర్, నేను ఎవరిని చిన్న మాట కూడా అన్నాను బ్రదర్, నేను నా మనసు అంతా చాలా నిర్మలమైంది బ్రదర్. చాలామంది అంటారు మేము ఎవరికి అన్యాయం చేయలేదు బ్రదర్, కరెక్ట్ మార్గంలో వెళ్తున్నారు అందుకే నేను పట్టుకుంటాడు, వాళ్ళని శోధించాడు. కాబట్టి అంటున్నాడు ఇక్కడ పౌలు గారు, ఎంత బాగుంది ఈ వచనం. ఆశ్చర్యపడకుడి, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో వింత కలుగుచున్నట్లు, ఏదో వింతగా బాధపడతారండి. ఈ శ్రమలు వచ్చినప్పుడు శ్రమ వెనక, శ్రమని తెలుగులో ఉంటారు పరీక్ష అనుకుందాం. పిల్లలకు పరీక్షలు వచ్చినప్పుడు ఏ తల్లిదండ్రులు బాధపడతారా? వాడికి పరీక్ష పెట్టినప్పుడు బాధపడితే వాడికి ఎలా ప్రమోషన్ వస్తుంది, వాడు ఎలా పై క్లాస్కి వెళ్తాడు? పరీక్ష వాడిని ప్రమోట్ చేయడానికి, పరీక్ష వాడి జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి పరీక్షలు పెట్టేది, వాడి జ్ఞానం మరింత వృద్ధి అవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ తల్లిదండ్రులు అన్న స్కూల్కి వెళ్ళి మా పిల్లడికి పరీక్షలు పెట్టొద్దని స్ట్రైక్లు బందులు చేస్తారా? మా పిల్లడికి పరీక్ష లేకుండా చేయండి అంటారా? కానీ ఏం చేస్తారు? పరీక్షల సమయంలో సహాయం చేస్తారు, పరీక్షల సమయంలో బాగా చదివింతారు, పరీక్షల సమయంలో బాగా ప్రిపేర్ చేయింతారు. ఎందుకని? పరీక్ష పాస్ అవ్వాలి, పరీక్షలో విజయం సాధించాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా సరే. మన యేసయ్య కూడా అంతే. యోహాను 16:33 చెప్తుండే కదా, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను జయించాను, మీరు కూడా జయిస్తారు, విజయం సాధిస్తారు. దేవుని యొక్క ఉద్దేశం అది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి శ్రమను గెలిచిన తర్వాత మనకి మహిమను చూపిస్తున్నాడండి దేవుడు. ప్రతి స్త్రీ ఆ పురిటి నొప్పులు భరించినప్పుడు కొన్ని వందల ఎముకలు ఇరిగితే అంత పెయిన్ అంత ఉంటుందంట. కానీ ఏమొస్తుంది ఆమెకి? ఎప్పుడైతే బిడ్డ పుట్టాడో ఈ శ్రమ అంతా మర్చిపోయి బిడ్డను చూసి ఆనందించేస్తుంటుందంట. ఆమెకు ఆపరేషన్ చేసినా లేకపోతే నార్మల్ డెలివరీ అయినా కానీ ఆమె జీవితం ఆ ఒళ్ళంతా పులిసిపోయి ఎంత భయంకరమైన శ్రమ అనిపించినా ఒక్క క్షణంలో బిడ్డను చూసినట్టే మొత్తం పోతుందంట. కాబట్టి ఈ రోజున క్షణకాలం ఉండేటువంటి శ్రమ, చులకన శ్రమ. నీ అప్పులు పరలోక రాజ్యపు గడప కూడా తక్కువ. నీకున్న బీపీ, షుగర్, థైరాయిడ్ ఏదైనా సరే పరలోక రాజ్యపు ఆ యొక్క గేటు దాకా కూడా రావడానికి అవకాశం లేదు. నీ శరీరానికి మాత్రమే శ్రమలు, నీ శరీరాన్ని మాత్రమే నేను వేధించగలుగుతాయి. కాబట్టి తొందరపడకండి. యేసయ్య వైపు నువ్వు చూసినట్లయితే నీ భారం ఆయన తీయటానికి సిద్ధంగా ఉన్నాడు, నీ భారం ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. సమస్త జనులరా, నీ బిడ్డకు అప్పు ఉందా, నీ తండ్రికి అప్పు ఉందా, నీకు అప్పు ఉందా, నీ పిల్లలు ఎవరికి ఎంత అప్పు ఉందా, ఇంటిల్లి పాదుకు అప్పు ఉందా, ఊరు అప్పు ఉందా, మీ రాష్ట్రానికి అప్పు ఉందా, ఏదైనా సరే నా మీద వేసేసేయండి, నేను చూసుకుంటాను. ఒక చిన్న బిడ్డని తేనెటీగ తరుగుతూ ఉందంట. అక్కడ ఆడుకుంటూ ఏదో రాడేసింది, అక్కడ తేనె పుట్ట మీద పడ్డది. ఆ తేనెటీగ తరుగుకుంటూ వస్తుంది పిల్లని, పరుగుని వచ్చింది. వస్తా చేసింది. వాళ్ళ అమ్మ చూసింది, అమ్మో తేనెటీగ తరుగుతుంది. వాళ్ళ అమ్మ చూసింది, రా అని చెప్పి వస్తే ఆ పిల్ల వచ్చి ఏం చేసింది, వాళ్ళ అమ్మ చెంగు చాటుని దాక్కుంది అంటండి. ఈ తేనెటి గిర్ర తిరుగుతూ ఉన్నదంట. అప్పుడు అలా అమ్మ అంటున్నాడు, రామ్మా ఎదరికి, రా ముందుకి. లేదమ్మా రా, నువ్వు రా, నిన్ను ఇంకేం చేయలేదు. అది ఏమైందంటే ఆ తేనెటీగ రావటము, నన్ను కొట్టటము, దాని ముళ్ళు విరగబడటము జరిగిపోయింది. దాని ముళ్ళు విరిగిపోయింది. ఇంక నిన్నేమీ చేయలేదు అది. ఇంక నేను కుట్టే అవకాశం లేదు అది. ఇంక నేను కుట్టినా కూడా అది ముళ్ళు లేదు, నీకు హాని సంభవించదు. యాక్టింగ్ తప్ప దాంట్లో ఇంకేమీ లేదు అన్నప్పుడు దా ఎదురుకు రా నుంచోబెట్టిందంట పిల్లల్ని. ఇంకా అదేం చేస్తుంది, తిరుగుతుంది తప్ప ఏం కుట్టలేకపోతుంది, ఏం చేయలేకపోతుంది. ఈ రోజున ముళ్ళు విరవబడింది, మరణపు ముళ్ళు విరవబడింది. సాతంగాడి కూరలు విరిచివేయబడ్డాయి. సింహమే, గర్జించు సింహమే, పళ్ళు లేవు దానికి. వాడికి పళ్ళు లేవు, పళ్ళు తీసేసాడు దేవుడు, ఓడించేశాడు, నిరాయుధునిగా చేసి పడేశాడు దేవుడు. మరి ఆడికి నువ్వెందుకు భయపడాలి? ఇప్పుడు సత్యం తెలియక అనమాట. చెప్తుంది కదా తల్లి, నన్ను కుట్టేసిందమ్మా, ఇంక నేనేం చేయలేదని. దాని ముళ్ళు విరిచేసాను నేను, విరిగిపోయింది నాతోటి. కాబట్టి నువ్వు యేసయ్య చాటుని ఎవడని క్రీస్తులోనికి ఉన్న ఎడల, క్రీస్తులోనికి వచ్చిన ఎడల నూతన సృష్టి. సరే, ఈ 2023ని మనం ఈ విధంగా ముగించాలి. 2024ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అని చూసినట్లయితే కీర్తన గ్రంథం 103వ అధ్యాయము, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం మనం ఎప్పుడు చదివేటువంటి కీర్తన మీకు అందరికీ తెలిసినటువంటిదే. ఒకసారి కొన్ని వచనాలు చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. 103వ కీర్తన 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకు. అంటే అండి 2023లో నీకు ఇచ్చిన ఆరోగ్యం మర్చిపోవద్దు. 2023లో నీవు చేసినటువంటి మరి భయంకర యాక్సిడెంట్స్ నుంచి దేవుడు నిన్ను కాపుదలు ఇచ్చాడు. నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ 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 యొక్క సంఘానికి, నువ్వు చేస్తున్న పరిచర్యకి అన్నిటికీ దేవుడు ఎంత కాపుదల విస్తరించాడు. దాన్ని మర్చిపోకూడదు, కృతజ్ఞత చెప్పాలి. ఓకే, అంత మాత్రం అనుకుంటారు చాలామంది. ఆయన చేసిన ఉపకారంలో మరుపుకోమంటున్నారు. చేసిన ఉపకారాలు మాత్రమే కాదు, 1 దశలోనికి 5:18 ఉంటుంది, ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలంటండి. ప్రతి విషయంలో కూడా నీకు చేసిన మేలును బట్టి, చేయబోయే మేలును బట్టి కృతజ్ఞత. అందరూ ఏంటంటే ఉద్యోగం వచ్చాకో, పెళ్ళి అయ్యాకో, అనుకున్నది సాధించాకో చెప్పి థ్యాంక్ యూ జీసస్ అదే కృతజ్ఞత అనుకుంటారు. నో 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 అంత మాత్రమే కాదు, నువ్వు ఎదగాలి. ఇంకా యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాక కాదు, పంచిపెట్టక ముందే కృతజ్ఞత చెప్తున్నాడు. ఆయన చేయబోయే కార్యం ఆయనకి ఏంటో తెలుసు, అది ఎంతమందికి విస్తరించబడుతుందో తెలుసు. కాబట్టి అడ్వాన్స్డ్గా చెప్తున్నాడు ఆయన. కృతజ్ఞత అంటే చాలామంది జరిగిపోయింది, 2023ని కాపాడు, థ్యాంక్ యూ జీసస్, అది కాదు కృతజ్ఞత. అది మాత్రమే కాదు, అది కృతజ్ఞత. అది మాత్రమే కాదు, అదే తెలిస్తే నువ్వు ఆఫ్ ట్రూత్ అనమాట. అది ఆఫ్ మాట, ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అదంతా కూడా థ్యాంక్ యూ జీసస్ 2023లో కాపాడేందుకు వందనాలని ఆగిపోయావు నువ్వంటే ఆఫ్ నాలెడ్జ్ ఉన్నట్టు లెక్క అనమాట. నీకు నాలెడ్జ్ ఫుల్ అవ్వాలంటే, నీ జీవితం ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? 2023 సంవత్సరం అంతా కాపాడింది దేవా, నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. 2024లో కూడా నాకు కావాల్సిన సమృద్ధిని ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్. 2024లో కూడా నాకు ₹1 అప్పు లేకుండా చేసినందుకు థ్యాంక్ యూ జీసస్. అడ్వాన్స్డ్గా కృతజ్ఞతలు చెప్పాలి. అది
ఫుల్ నాలెడ్జ్ అంటే. అది ఫుల్ నాలెడ్జ్ అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నీ మాటలు ఉంటున్నటువంటి మీరు ఇంతవరకు కృతజ్ఞత అంటే ఉద్యోగం వచ్చాకో, పిల్లడు పాస్ అయ్యాకో, లేకపోతే మీ జీవితంలో అనుకున్నది జరిగాకో థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుంటారు. అక్కడితో ఆగిపోద్దు. ఇంకో మెట్టు ఎక్కుదాం, ఇంకొంచెం ముందుకెళ్దాం. 2024లో ప్రవేశించక ముందే 2024 కొరకు కావాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదం కొరకు థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్దాం మనం. కాబట్టి 2024లో మనం ఎలా ప్రవేశించాలంటే మనం కృతజ్ఞతతో ప్రవేశించాలి. 2023ని కృతజ్ఞతతో ముగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వినుండకపోవచ్చు కదా ఇలాగా. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు చేసిన మేలును గుర్తు చేసుకోవాలి, చేయబోయే మేలును కూడా గుర్తు చేసుకోవాలి. చేసినట్టు మేలుని బట్టి కృతజ్ఞత చెప్పాలి, చేయబోయే మేలుని బట్టి అడ్వాన్స్డ్గా కృతజ్ఞత చెప్పాలన్నమాట. లాజరు బ్రతికొచ్చాక దేవుడు నా ప్రార్థన ఆలకించేవంటలేదు, లాజరు సమాధిలో ఉండగానే నా ప్రార్థన ఆలకించేవు దేవా అంటున్నాడు. నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నెంబర్ 2, నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ జీసస్, కృతజ్ఞత చెప్పాలి. 2023కి కృతజ్ఞత చెప్పాలి కాపాడినందుకు. 2024లో దేవుడు కాపాడుతున్నాడు. 2024లో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతున్నాడు కాబట్టి అడ్వాన్స్డ్గా కృతజ్ఞత చెప్పాలి. నెక్స్ట్ లాజరు సమాధిలో ఉండగా దేవుడు ఏమన్నాడు తెలుసా? నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. ఏం ఆలకించినట్టు? చచ్చిపోయినట్టే ఉన్నాడు, సమాధిలోనే ఉన్నాడు, ఏమీ జరగలేదు. ఏమీ జరగకపోయినా కూడా ముందే ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. కాబట్టి ప్రార్థనతో ప్రవేశించాలి మనం 2024లో. ప్రార్థనాపూర్వకంగా ప్రవేశించాలి. పబ్బులోనో క్లబ్లోనో అక్కడ ఉండి కాదు నువ్వు 2024ని ఎదుర్కోవటం. దేవుని సన్నిధిలో ఉండాలి. కుదిరినటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇన్ కేస్ అవుట్ ఆఫ్ కంట్రీస్ ఎక్కడన్నా ఉండి మీరు కుదరలేనటువంటి పరిస్థితులు మీరు ఉంటే తప్ప ఆన్లైన్లో ఇందులో పాలు పంచుకోండి. కానీ ఒకవేళ ఇన్ కేస్ మీకు కుదిరిందంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనే గడపండి ఈరోజు నైట్ అంతా కూడా. 97 కీర్తన 15 వచనం ఉంటుంది కదా, ఏమని ఉంటుంది అక్కడ? చదువుదామా? 97 కీర్తన. నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట, ప్రతిరోజు చెప్తానే ఉంటుంది ఈ మాట. దయచేసి ఒకసారి చదివేసి నేను తొందరగా ముగించేస్తాను. 91 కీర్తన 15 వచనం మనం చదివినట్లయితే అక్కడ అతడు నాకు మొర్ర పెట్టగా, ఇది మెయిన్ అనమాట. మొర్ర, దేవునికి స్తోత్రం కలుగును. మొర్ర అంటే ఏంటి? కాల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. కాల్, ఫోన్ చేశాడు. అతడు నాకు ఫోన్ చేయగా, కాల్ చేయి అంటారు కదా. అంటే మొరబెట్టని అర్థం. చూడండి ఇంగ్లీష్లో ఏమనుంది? హీ షల్ కాల్ అపాన్ మీ. ఇంగ్లీష్లో కాల్ అన్నది అనమాట. కాల్ చేయి అతనికి, ఇతను కాల్ చేయి. కాబట్టి అతడు నాకు మొర్ర పెట్టగా ఏం చేస్తారంటే నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడంటండి. కాబట్టి నువ్వు జవాబును పొందుకున్న వ్యక్తిగా చూడాలి. ప్రార్థన చేసాక దేవుడు ఇస్తాడులే, దేవుడు తీరుస్తాడులే, దేవుడి అప్పు తీరుస్తాడులే, దేవుడి సమస్యను బయటపెడతాడులే, ఈ రోగం నుంచి విడిపిస్తాడులే. అదేంటి విశ్వాసం ఎందుకు అవుతుంది? అది ఏదో నువ్వు అనుకుంటున్నావు జరగొచ్చులే అని చెప్పి. ఫ్యూచర్ టెన్స్లో ఏముండవు దేవుడి దగ్గర, అంతా ఫాస్ట్ టెన్సే ఉంటుంది అనమాట. ఇలా గమనించాలి. ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉంటే ఆ పాలు తేనెలు ప్రవహించి కానాను దేశం నీకు ఇస్తాను అని అంటలేదు, నీకు ఇచ్చి ఉన్నాను అంటాడు. కానీ వీళ్ళు ఇక్కడే ఉన్నారు. స్వతంత్రించుకోవడం నువ్వు లేట్ అవ్వచ్చేమో కానీ దేవుడు నీకు ఇవ్వాల్సింది ఆల్రెడీ ఇచ్చేస్తాడు. నువ్వు క్లెయిమ్ చేసుకోవడం నీది ఆలస్యం అవ్వచ్చు, నీ విశ్వాస లోపం అవ్వచ్చు. నిన్న అప్పుల నుంచి ఎప్పుడో వినిపించేసాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన కొరింథీ పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనం నువ్వు చదివినట్లయితే ఆయన ధనవంతుడైన దరిద్రుడికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు తెలుసా? ఆయన దారిద్ర్యం వలన నీవు ధనవంతుడు కావాలని. ఆయన నిల్లయ్యాడు, నువ్వు ఫిల్ అవ్వవు. గమనించావా? ఆయన నిల్లయింది ఎందుకంటే నువ్వు ఫిల్ అవ్వాలని. ఆయన నిల్లయ్యి నువ్వు నిల్లయ్యి మరి ఎక్కడికి పోయినట్లు ఇది అంతాను? ఎవడికో మరి దొంగిలించుకున్నాడు ఇది అంతాను. మధ్యలో సైతాన్ గడికి ఇచ్చేసినట్ట లేదు. నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని ఆయన యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపిస్తాను, గొప్ప చేస్తాను. ఇది దేవుని యొక్క ఉద్దేశం. శ్రమలో తోడుంటాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. అప్పుల్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నేను విడిపిస్తున్నాడు, నేను గొప్ప చేస్తున్నాడు.
చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనతోటి, పశ్చాత్తాపంతో, ఒకవేళ ఈ సంవత్సరంలో ఏదన్నా ఎవరినన్నా ఇబ్బంది పెట్టావేమో, ఈ సంవత్సరం దేవుని గాయపరిచావేమో, ఈ సంవత్సరం అనుకున్నందుకు దేవుని స్తుతించలేకపోయామో, ఈ సంవత్సరం దేవుని మహింపరచలేకపోయామో, పశ్చాత్తాపడదాము. దేవా నన్ను క్షమించేసేయా, ఇదిగో నేను చేసిన దోషములు క్షమించేసేయా, నీకు వ్యతిరేకంగా చేసినటువంటి ఇది క్షమించు, నా మాటలు క్షమించు, నా దోషం క్షమించు అని చెప్పి పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేసుకోవాలి. నెక్స్ట్ అల్టిమేట్, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? విశ్వాసము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం చాలా ఇంపార్టెంట్ అంటండి. ఇది విశ్వాసంతో యెషయా గ్రంథంలో మనం ఒక మాట ఉంటుంది, చూసుకుని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయించున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. విశ్వాసం అంటే ఏంటి? ఎడారిలో నదిని చూడాలి, అది విశ్వాసం. లేనిది ఉన్నట్టు చూడాలి. ఎడారి కానీ నదిని చూడాలి. ఎడారిలో నీటి చుక్కే దొరకదంటే నది అంటాడు ఈయన. చూడసారా? అరణ్యంలో త్రోవ ఉంటుందా? సముద్రంలో ఆరి నేల ఉంటుందా? దాన్ని విశ్వాసం అంటారు అన్నమాట. లేనిది ఉన్నట్టు చూడాలి. హల్లెలూయా. మృతులను సజీవులుగా చేయవాడు, ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా పలుకువాడు అనేటువంటి దేవుడు మన దేవుడు. దట్ ఈజ్ ఫెయిత్ అనమాట. నువ్వు అప్పుల్లో ఉన్నావో, సమస్యల్లో ఉన్నావో, నీ జీవితం రేపే ముగించాలని చెప్పి నీ తీర్మానం. కానీ దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఎలా చూడాలి తెలుసా? నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను ఆరోగ్యవంతుణ్ణి, నేను ఇప్పుడు వీల్ చైర్లో ఉన్నాను కానీ నేను ఎగిరి గొంతులేస్తున్నాను. నీ విశ్వాసంలో నువ్వు నడాలి, అప్పుడు నువ్వు ఫిజికల్గా నడుస్తావు. నీ విశ్వాసంలో నువ్వు రిచ్ అవ్వాలి, అప్పుడు ఫిజికల్గా నువ్వు రిచ్ అవుతావు. నీ విశ్వాసంలో అప్పు లేని వ్యక్తిగా నిన్ను చూసుకోవాలి, అప్పుడు నువ్వు న్యాచురల్గా ఫిజికల్గా స్వతంత్రించుకోగలుగుతావు. చూడని దాన్ని ఎవరు స్వతంత్రించుకోలేరు. అబ్రహామును చూడు, ఎంతవరకు చూస్తే అంతవరకు నీది అంటున్నాడు దేవుడు. చూస్తే అంటున్నాడు, చూడకుండా అంటలేదు. చూడటం అంటే కళ్ళు తెరిచి ఇలా పెద్ద గుడ్లు చేసుకుని కాదు ప్రియులారా. చూడటం అంటే నీ ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడాలి. నువ్వున్న స్థితిని చూడమంటలేదు దేవుడు, నీ పరిస్థితిని చూడమంటలేదు, నీ ఇన్కమ్ చూడమంటలేదు. అందుకని ఈరోజు చాలామంది జీవితాలు, బ్రదర్ మా ఆయన జీతం చిన్నది, మేమున్న ఇల్లు చిన్నది, మాకు ఎలాగొస్తుంది? నిన్నే చెప్పాను ఒక టెస్ట్‌మెంట్. నేను ఈ నెలలో నాకు వచ్చిన ఇన్కమ్ ఏమీ లేదు, రెంట్ కడతానికే కష్టం అసలే నాకు వచ్చిన ఇన్కమ్. కానీ ఎవరో తెలియదు ఫోన్ చేశారు, ఈ నెలంతా నేను కష్టపడి బైక్ మీద వెళ్ళి పని చేసి చెమటోడ్చి చేస్తే ఎంత శాలరీ వస్తుందో అంత శాలరీ ఒక్క ఫోన్ కాల్లో, ఒక ఫోన్ పే వేసేసారు. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా చేత ఆశ్రయించబడిన వాడా బయట నిలబడిన లోపలికి రా. గాడ్ బ్లెస్సెస్ డెవిల్ కిసెస్ అంట. దేవుడు నిన్ను ప్రేమించాడంటే, దేవుడు నిన్ను దీవించాడంటే దెయ్యం కూడా వచ్చి ముద్దు పెట్టి వేస్తుంది. దెయ్యంగాడు కూడా వచ్చి నీకు ముద్దు పెట్టిపోతాడు, నీ పాదాలకు ముద్దు పెట్టిపోతాడు. నీ పాదాల కింద కదా ఆడు ఉండవలసింది, బానిస్తే కదా నీ కాదు సైతాన్ గాడు, ఆడు నీ పనుడు. నేను ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటూ ఉన్నాను. నేను 2018 సంవత్సరంలో ఈ యొక్క ఆన్లైన్ పరిచయం ప్రారంభించినప్పుడు అందరూ అన్నారు, జనాలు నువ్వు పాడు చేసేస్తున్నావు, ఈ ఆన్లైన్ పరిచర్లు పెట్టి అందరిని ఫోన్లకు పరిమితం చేస్తూ ఉన్నావు, చర్చలు రాకుండా అది లేకుండా అన్నారు. అందరూ ఆన్లైన్లోకి వచ్చారు. ఫోన్ పెద్ద ట్రాప్ అండి, ఫోన్ పెద్ద సైతాన్ గడు అండి. చర్చిలోకి వచ్చినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, ఫోన్ని సైతాన్ గడు నొక్కేసేసేయండి. సైతాన్ ఓకే, నేను కూడా సైతాన్ అంటాను కాదన్ను. కానాడు పనుడు, వాడు మన సర్వెంట్ అనమాట. డబ్బు కూడా మన సర్వెంటే. మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, మనకి ఏది కావాలంటే అది, మనకి ఏ పని కావాలంటే పని చేసేటువంటి వాడు మన డబ్బు కూడా. కాబట్టి ఫోన్ ఏంటి ఇప్పుడు సైతాన్ గడే కాదనట్లేదు. కానీ ఆ సైతాన్ గడు ఉపయోగించుకుని అనేక మందిని గ్యాదర్ చేయడానికి, అనేక మందిని బలపరచడానికి, అనేక మంది జీవితాలు కట్టడానికి హల్లెలూయా వాడుకోవటమే, పని చేయించుకోవాలి. సైతాన్ గడు ఎంత కరెక్ట్గా పనిచేస్తాడో తెలుసా? యోబు జీవితంలో ఎంటర్ అయినప్పుడు, అదిగో అక్కడ దాకానే వెళ్ళు, శరీరం మీద దాడి చేసుకో, ఒక్క అడుగు ముందుకేసావా అంతే, ఎక్కడ వరకు ఛాన్స్ ఇచ్చాడు అక్కడ వరకే వాడు వెళ్ళాడు, ఒక్క ఇంచు కూడా లోపలికి వెళ్ళలేదు. ఎంత కరెక్ట్గా చేశాడు సరే, మనుషులు చేయరు అలాగా. సైతాన్ గాడు దేవుడు చెప్పిన మాట ఎంత కరెక్ట్గా వింటాడంటే అంత కరెక్ట్గా వింటాడు, ఎంత కరెక్ట్గా చేస్తాడంటే అంత కరెక్ట్గా చేస్తాడు. కాబట్టి మనుషుల కంటే సైతాన్ గాడు వాడుకోవడం చాలా బెటరు. కరెక్ట్గా చేస్తాడన్నమాట పనివాడు, ఆడు పనుడు. హల్లెలూయా. నేను వాడుకున్నాను.
ఈరోజు నీ పరిచర్య ఇంత విస్తరించడానికి కారణం ఏంటంటే సైతాన్ గడు అనమాట. సెల్ ఫోన్ అందరు నాశనం చేస్తుంది అంటారు కదా, వాడు ఆయుధం అంటారు కదా, సైతాన్ గడు ఆయుధం. వాడినే వాడుకోవాలి, వాడు ఆయుధాన్ని వాడుకోవాలి దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని నామను మహింపరచడానికి. నేను వాడుకున్నాను, సక్సెస్ అయ్యాను, మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అనమాట నేను. ఈరోజు మీరు ఇంతమంది వచ్చారంటే మీ చేతిలో ఉన్న ఫోనే కాదంటారా? ఈరోజు మీరు ఇంతమంది ఈ వాక్యం ద్వారా బలపడుతున్నారంటే కారణం మీ చేతిలో ఫోనే కాదంటారా? అందరూ సైతాన్ గడు అంటారు, పెద్ద పెద్ద సేవకులు. ఓకే, నేను కూడా ఫోన్ యాక్సెప్ట్ చేస్తాను, సైతాన్ గడే. కానాడు నాకు పనుడు, వాడు నాకు మెయిల్ చేసేటువంటి వాడు. వాడిని వాడుకోవడం వస్తే వాడంత కరెక్ట్గా ఎవడో పని చేయడం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏం చేయాలండి? విశ్వాసంతో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎలాగొచ్చిందంటండి దేవుని దగ్గరికి? విశ్వాసంతో వచ్చింది. నా దేవుడిని ముడితే నేను స్వస్థత పొందుకుంటాను, నా దేవునితో నేను బయటపడతాను, నా సమస్య నుంచి నేను బయటపడతాను అనే విశ్వాసంతో వచ్చిందంటండి. అరణ్యంలో త్రోవ, అనారోగ్యంలో ఆరోగ్యం. ఆవిడ అనారోగ్యంలో వచ్చింది కానీ ఆరోగ్యం చూసుకుని వచ్చిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిందల్లో వచ్చింది కానీ సంతోషంతో వెళ్ళింది, అవమానంతో వచ్చింది కానీ ఆనందంతో వెళ్ళింది, రోగంతో వచ్చింది కానీ ఆరోగ్యంతో వెళ్ళింది. అది కదండి విశ్వాసం అంటే. లేనిది ఉన్నట్టు చూడాలి, పలకాలి. పిచ్చోడు అనుకున్నారు నన్ను అందరూ కొన్నాను. పిచ్చోడు అన్నారు, పిచ్చి బోధ అన్నారు, తప్పుడు బోధ అన్నారు. ప్రైజ్ గాడ్, వాళ్ళేసిన నిందలన్నీ కూడా నాకు పూదండలుగా మార్చబడ్డాయి. అనేక మంది జీవితాల్లో విడుదల, అనేక మంది జీవితాల్లో అద్భుతాలు, యవనస్తుల జీవితాల్లో మెరకల్స్, గర్భఫలాలు రావటం, కిడ్నీలో రాళ్ళు పట్టడం, పిచ్చితనం అన్నారు. కానీ అది పవర్ఫుల్ అయిపోయిందనమాట. ఈరోజు అనేక మంది ఆకర్షితులయ్యి ఈ యొక్క పరిచర్యలో దీవించబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ముగిస్తున్నాను ప్రియులారా. చివరగా మరి 107వ కీర్తనలో ఉన్నటువంటి 9వ వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొన్నటువంటి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చూసారా, పాస్ట్ టెన్స్లో ఉంటుంది బైబిల్. నాకు భలే ఇష్టం ఉంటుంది తెలుసా. తృప్తిపరుస్తాను, మేలు చేస్తాను ఉన్నది ఇక్కడ. చూడండి ఏమనుంది? ఆశ గల ప్రాణం ఆయన తృప్తిపరిచిన్నాడు. నీకు ఆశ ఉందా? నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో బ్రదర్, మాకు నిజంగా ఒక వరం బ్రదర్. జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీ ఛానల్ బ్రదర్ జాషువా గారు, దేవుడు మిమ్మల్ని మా కోసమే పుట్టించాడు, మా జీవితంలో మీరు ఒక వెలుగు. చాలామంది చాలా మాట్లాడుతున్నారు, ఆయన నేను పట్టించుకోను అనుకోండి, కానీ అది వాస్తవమే. వాళ్ళని ఒక ప్రణాళికతోటే దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. నన్ను ఒక ప్రణాళికతోటి మీ దగ్గర దాకా తీసుకొచ్చాడు. నేను మీ ఇంటికి రాకపోవచ్చు, కానీ నా వాక్యం మీ ఇంట్లో ఉంటుంది. నేను మీతో ఉంటాను, మీ కుటుంబంతో కలిసి ఉంటాను. ఈరోజున మీరు వీడియో ఆన్ చేసుకుంటే, హల్లెలూయా, ఫోన్ ఆన్ చేస్తే నేను మీ ఇంట్లో కూర్చునే మాట్లాడుతాను. ఇప్పుడు మీ పక్కనే కూర్చుని మాట్లాడుతాను, మీతోటే మాట్లాడుతున్నాను. నేను వెళ్ళినట్టు ప్రదేశాలకి దేవుడు నా వాయిస్ని తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని కంట్రీస్లో ఈరోజు నా స్వరం వినపడుతుందో తెలుసా? ఎన్ని ప్రదేశాల్లో, ఎన్ని ఇంట్లో ఈ స్వరం వినపడుతుందో తెలిసి ఈరోజున దేవుని కృప అదంతా కూడా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయంట. మామూలుగా ఉండవు, మెండుగా ఉంటాయంట. నువ్వు మెండుగా దీవించబడాలంటే నమ్మకంగా ఉండాలి. నీకు ఇచ్చిన పనిలో నమ్మకత్వాన్ని ఉండాలి, నీకు ఇచ్చిన ధనంలో నమ్మకత్వాన్ని ఉండాలి, నీకు ఇచ్చిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా నమ్మకంగా ఉండాలి. చాలామంది ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేనప్పుడు ఒకసారి బాధ అనిపిస్తుంది. ప్రభా, ఎలా ప్రభావ, మరి ఇంతమందికి నేను ఎలా రెస్పాండ్ అవ్వను? ఒక్కనే కదా. ఒక వ్యక్తితో మాట్లాడితే ఇంకో 10 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇన్ని ఫోన్స్ నేను ఎలా మేనేజ్ చేయాలి? ఇంతమందితో ఎలా మాట్లాడాలి? ప్రియులు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తి దెయ్యం పట్టేసాడు, చాలా దెయ్యం కలిగినటువంటి వాడి దగ్గరికి ఆయన వెళ్ళొచ్చు కదా, ఆత్మస్వరూపుడు కదా ఆయన. ఇక్కడ కళ్ళు మూసుకుని అక్కడికి తెరిస్తే ప్రత్యక్షం అయిపోయింది, సింపుల్. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? బోట్ ఎక్కి పడుకొని ఆ బోట్లను ఆయన ఒక్కడ వెళ్ళొచ్చు కదా. 12 మంది శిష్యులు అంటే వేసుకుని వెళ్తున్నాడు ఆయన. ఎవరి కోసం? ఒక్కడి కోసం. ఓ, చాలామంది అంటారు, బ్రదర్ మీరు మా ఇంటికి వచ్చారా? అమ్మో, అసలు మాకు ఇది ఒక దేవుడు వచ్చినట్టుగానే ఉంది బ్రదర్. చాలా గృహాలు దర్శించినప్పుడు అలా మాట్లాడుతుంటారు. అసలు అన్న మీరు మా ఇంటికి రావటం అన్న నిజంగా అసలే అంటుంటారు. యేసు ప్రభువే 12 మందిని తీసుకుని మధ్యస్థిమితం లేనటువంటి వాడు, సమాధుల్లో ఉన్నటువంటి వాడు ఇంటికి కూడా కాదు సమాధుల్లోకి వెళ్ళాడు వాడి కోసం. అంటే యేసు ప్రభువారితో పోల్చుకుంటే మనం చేసేది ఇప్పుడు ఎంత గొప్ప అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి యేసు ప్రభువారితో పోల్చుకుంటే మనం చేసేది ఎంతో అర్థమైపోతుంది.
దేవాది దేవుడు అయ్యండి ఆయన ఒక 12 మంది శిష్యులు వేసుకుని ఒక మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి దగ్గరికి, సమాధి దగ్గరికి వెళ్ళాడంటే ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తే అది గ్రేట్ ఎలాగవుతుంది అసలే? ఆలోచించారా? మనం బైక్ వేసుకెళ్తాం, కార్ వేసుకెళ్తాం, లేకపోతే మనతో పాటు కొంతమంది సైన్యాన్ని వేసుకుని వెళ్తాం, కంఫర్ట్ చూసుకుంటాం. మనం వెళ్తుంటే 10 మంది ఎదురు వస్తారు, మన బ్యాగ్ ఒకళ్ళు మోస్తారు, అదొకళ్ళు మోస్తారు, ఇదొకళ్ళు మోస్తారు, కాళ్ళకి నీళ్ళు ఒకళ్ళు ఇస్తారు, కుర్చీ ఒకళ్ళు ఎత్తారు, ఇంత అడావుడు చేస్తారే, దానికి మనం గ్రేట్ ఫీల్ అయిపోతాం. కానీ యేసుప్రభుని ఎవరన్నా ఆహ్వానించిన వాళ్ళు ఉన్నారా? అక్కడ యేసుక్రీస్తు ప్రభుని ఏమన్నా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన ఇంటికి కాదు, సమాధిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నిజమే కదా అసలని, మనం చేసేది ఏమున్నది అసలని, కానీ మనం ఫీల్ అయిపోతాం. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి ప్రార్థన చేస్తున్నాను నేను, నాకు ఎందుకు జరగట్లేదు? ఎర్లీ మార్నింగ్ 3 గంటలు లేచి ప్రార్థిస్తే దేవుడి కోసమా? ఎవరిని అడిగా నేను, అమ్మా ఏం చేస్తున్నారు మీరు దేవుడి కోసం అంటే, రోజు ప్రార్థన చేస్తాను. ఆహా, ప్రార్థన ఎవరి కోసం? దేవుడు మార్చటాగా? ప్రార్థన ఎవరి కోసం? దేవుడు అప్పులు తీర్చరాగా? ప్రార్థన ఎవరి కోసం? దేవుడికి ఏదో చేసినట్ట? స్తుతించు, దేవుని మహింపరచు, అది దేవునికి చెందుతుంది. అంతేగాని నువ్వు ప్రార్థన పొద్దున్నే నా బిడ్డను దీవించు, నా పిల్లని దీవించు, నా కుక్కను దీవించు, నాకు నా అప్పు తీర్చు, నాకు నా రోగం ఇదే ప్రార్థన. దానివల్ల ఏంటి? దేవుని చెయ్యి అని దేవుని ఏదో పనులాగా వాడుకుంటాం, మళ్ళీ దేవుడికి ఏదో ప్రార్థన చేస్తున్నాను ఫీలింగు. ప్రార్థన నీ కోసం, నీ అవసరాలు తీర్చుకోవడం కోసం, నిన్ను నువ్వు బాగు చేసుకోవడం కోసం, నీ జీవితాన్ని మార్చుకోవడం కోసం. స్తుతి తిరిగి రాదంట, నీ ప్రార్థన తిరిగి వస్తుంది, ఫలితాన్ని తీసుకుని వస్తుంది. హల్లెలూయా. ఆయన ఇవ్వనిది మనం ఆయనకి ఇచ్చేది స్తుతి, ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సో 2023ని ఎలా ముగించాలంటే మనం సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని, భారాన్ని, ప్రతిదాన్ని విడిచిపెట్టేసేయాలి. ఆ విధంగా 2023ని విడిచిపెట్టాలి. 2024లో మనం కృతజ్ఞతతో ప్రవేశించాలి, ప్రార్థనతో ప్రవేశించాలి, ఆశతో ప్రవేశించాలి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు దేవుడు. ఆశ గల ప్రాణం ఆయన తృప్తి పరిచి ఉన్నాడు, పరుస్తాను అంటలేదు, పరిచి ఉన్నాడు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఆశ గల వారి ప్రాణం ఆయన మేలుతో నింపి ఉన్నాడు. నువ్వు ఆశపడినట్లయితే 2023 సంవత్సరానికి కావాల్సిన మేలుతో ఆల్రెడీ నేను నింపేశాడు. నువ్వు ఆశ కలిగి ఉన్నట్లయితే 2023 కావాల్సినటువంటి సర్వ సమృద్ధితో నేను తృప్తిపరిచి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నమ్మిన వారంతా కూడా స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ యొక్క వర్తమానం విన్న వారందరూ జీవితంలో ఊహించిన కార్యాలు, మేలులు, గొప్ప గొప్ప అద్భుతాలు నువ్వు చేసావు. నీకు వందనం చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరు నాటబడి ఫలింపజేసి నూరంతలుగా విస్తరింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని పరమ తండ్రి.